సో ఇరు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతున్నారు. రాజకీయ మనుగడ కోసం జల వివాదం తెరపైకి తెచ్చారు. వరుస ఎన్నికల్లో ఓటమితో తెరపైకి నీటి పంచాయతీ. బీఆర్ఎస్ హయాంలో నీటి వాటాలు వదులుకున్నారు. కేసీఆర్, హరీష్ రావు సంతకాలు బయట పెడతా. ఇప్పుడు ఈ అపెక్స్ కౌన్సిల్కి వెళ్ళి అక్కడ కేసీఆర్, హరీష్ రావు సంతకాలు పెట్టొచ్చారు. మాకు 299 టీఎంసీలు చాలు అని చెప్పి సంతకం పెట్టొచ్చారని చెప్పి చెప్తున్నారు. గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారం ఇది. మరి అయితే ఈ అపెక్స్ కౌన్సిల్లో జరిగిన మినిట్స్ గురించి కావచ్చు, లేకపోతే నిజంగా వీళ్ళు ఒప్పుకొని పెట్టిన సంతకాల గురించి కావచ్చు, వీటి గురించి ఎందుకు బయట పెడతలేదు? ఎందుకు బయట పెడతలేదంటే అవన్నీ బీజేపీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి, బీజేపీ వాళ్ళు ఇల్లు ఒకటే కాబట్టి. వెదిరే శ్రీరామ్ గారితో మనం మాట్లాడాం. ఆయన కూడా చెప్తున్నారు, ఇల్లు మాకు 299 టీఎంసీలు చాలని చెప్పి సంతకం పెట్టొచ్చారంట. వీళ్ళు చేయిందేం చెప్పట్లా, జరిగింది అదంతా. కాకపోతే నిజంగానే ముఖ్యమంత్రి గారు అన్నట్టు ఓటమి భరించలేని బీఆర్ఎస్ ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి చిచ్చు రగిల్చి తద్వారా లబ్ధి పొందాలని చూస్తుంది. కేసీఆర్కి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి ఆరోగ్యకరమైన చర్చలో పాల్గొని తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పరీక్షించాలని సూచించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి ఈ సవాల్ని స్వీకరిస్తారా? నేను అడుగుతున్నా. ఈ సవాల్ని ముఖ్యమంత్రి గారే కాదు, చాలామంది మిమ్మల్ని అడుగుతున్నాం, మీరు అసెంబ్లీకి వస్తారా? మీరే ఎత్తారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన అసలు గొడవ లేపింది మీరే, కేసీఆర్ గారు. తొడగొట్టి ఎవరో ఎల్డీఎల్ దాక్కున్నాడంటే ఎవడో వెనకాలకొకడు పాత రోజుల్లో. అట్లా నేను లేస్తే మనిషిని కాదు, నేను తొడగొడితే మెరుపులు వస్తాయి, నేను ఇంత అని చెప్పి మీరు ఇప్పుడు అసెంబ్లీకి రాకపోవటం మీ ఓటమి మీరు ఒప్పుకుంటున్నట్ట? మీరు ఓడిపోయారని చెప్పి మీరు ఒప్పుకుంటున్నట్ట? మీరే నేను తోలు తీస్తా రేపటి నుంచి, తొడలు కొడతా రేపటి నుంచి అన్నారు. మరి ఏది అసెంబ్లీకి రావట్లేదు ఎందుకు? మీరు ఏదన్నా ఒక శపథం చేసి తొడగొడితే దానిపై నిలబడాలి. అట్నుంచి అటు జంప్ అయిపోతే ఏమంటారండి? మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళి ఈయన ఎందుకు బుకే ఇచ్చి వచ్చిండో. సూపర్ కదా. చూడండి మరి. అంటే ఇక్కడ నూతన సంవత్సర సందర్భంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల ఎండి వేమూరి రాధాకృష్ణను గురువారం కలిసి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి. ఆయన ఇంటికి వెళ్ళి మరీ శుభాకాంక్షలు తెలిపి రావాల్సిన అవసరం ఏమొచ్చింది ఇక్కడ? చెప్పండి. ప్రజలు చాలా అందుకని వీళ్ళు ఏం చేస్తారు, ఓ సార్ మీరు తోపు సార్ అని చెప్పి వీళ్ళ గురించి పెద్ద ఆర్టికల్ రాస్తారు. అంతే కదా. నిజం ఎందుకు రాస్తారు దీంట్లో నిజం జరిగిందేంటి, ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది జరుగుతుంది, ప్రజలు ఏ విధంగా అన్యాయం అవుతున్నారనేది వీళ్ళు రాయరు. ఇంకా దీంట్లో రాస్తారా? ఇంటికి పోయి కలిసి వస్తే ఇంకేం రాస్తారా? అయిపోయింది కేల్కతం. ఈనాళ్ళు ఎట్లాగూ కొంత అటు ఇటుగానే రాస్తున్నారు ఈ మధ్యకాలంలో. ఇక దిశను వెలుగు గురించి చెప్పవసరం లేదు, అందులో రాయరు. నమస్తే తెలంగాణ ఎట్లాగూ వాళ్ళకు అనుకూలంగా రాసుకుంటారు. మీడియా కూడా రెండుగా డివైడ్ అయిపోయిందండి. మీడియా మొత్తం పత్రికలు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, అందరూ రెండుగా డివైడ్ అయిపోయారు. ప్రజలకి నిజాలు ఎవరు చెప్పట్లా. ఒక వర్గం ఒకవాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు, ఇంకో వర్గం ఇంకోళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. సో అట్లా మీడియా మొత్తం కూడా, పత్రికలు కానీ అన్నీ కూడా రెండుగా విడిపోయి ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాసుకుంటున్నారు. మరి జనాలకు నిజం ఎవరు చెప్తారు? కృష్ణా జలాల విషయంలో అన్యాయం జరిగిందన్నది వాస్తవం కాదా? తెలంగాణకు దక్కాల్సిన వాటాని పక్కన పెట్టేసి 299 టీఎంసీలు మాకు చాలు అని కేసీఆర్, హరీష్ రావు ఆ రోజు ఒప్పుకొని వచ్చింది నిజం కాదా? ఈ అంశాలు ఎవరు మాట్లాడుతున్నా? ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళంతా వాళ్ళ సోషల్ మీడియాలో నిన్న ఆయన పేరు తప్పు చెప్పాడు. బ్రిజేష్ కుమార్ కమిటీ పేరు చెప్పాడు, బచావత్ కమిటీ పేరు చెప్పాడు. దాని గురించి గొడవ నిన్నంతా. అరే అసలు విషయం చెప్పండి రా నాయనలారా. ఏదో తప్పు జరిగింది, తప్పు మాట్లాడాడు ముఖ్యమంత్రి, తప్పు మాట్లాడాడు, ఆయనకి రాసిచ్చిన వాళ్ళు తప్పు రాసి ఇచ్చారో లేకపోతే ఏం జరిగిందో కానీ ఒక పదం తప్పు తూలిండి ఆయన. సరే నేను అంటున్నా తప్పే, ఎందుకంటే ముఖ్యమంత్రికి కనీసం అది ఆ పేరు కూడా తెలియదు, ఏ ట్రిబ్యునల్ ఎప్పుడు ఏర్పడిందో కూడా తెలియని స్థాయిలో ముఖ్యమంత్రి ఉంటామంటే అది నిజంగా షేమే రాష్ట్రానికి, కాదంటలేదు నేనేమి. కాకపోతే అక్కడ చర్చ జరగాల్సింది, గొడవ జరగాల్సింది దాని గురించా, మాట్లాడాల్సింది దాని గురించా, మనం పోట్లాడాల్సింది దాని గురించా కాదు కదా. మిగతా అంశాలు చాలా ఉన్నాయి కదా.
నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన స్పీచ్ పట్టుకొని బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం దంచుతున్నారు, అట్లా ఇట్లా అట్లా అది ఇది అని చెప్పి. ఒరే అక్కడ జరుగుతున్న దాని గురించి మాట్లాడండి నాయన. రాష్ట్రం జరుగుతున్న నష్టం గురించి మాట్లాడండి, ప్రజలు పడుతున్న ఇబ్బంది గురించి మాట్లాడండి. అందరూ డైవర్షన్లోనే ఉన్నారండి, ఒక్కళ్ళు కూడా సరైన దీంట్లో లేరు. కేసీఆర్ హయాంలో పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి, విచారణకు ఆదేశిస్తారన్న సమాచారంతో గోదావరిపై చర్చ చేస్తున్నారు. బీఆర్ఎస్ను బతికించేందుకు తెరపైకి నీటి సెంటిమెంట్. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కృష్ణా జిల్లాల ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. నీళ్ల విషయంలో కేసీఆర్, హరీష్ రావు రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై అసెంబ్లీలో చర్చించి విచారణకు ఆదేశిస్తారన్న సమాచారం ఒప్పందంతో దాన్ని పక్కన పెట్టి బనకచర్ల, నల్లమదల సాగర్, గోదావరి ప్రాజెక్టుపై మాట్లాడుతున్నారు. నీళ్ల వెనకాల రాజకీయం ఉంది. ఎన్నికల్లో పార్టీ ఓడిపోతూ వస్తుండటంతో బీఆర్ఎస్ మనుగడ కష్టమవుతుందనే ఆ పార్టీ నేతలు జలవివాదం తీసుకొస్తున్నారు. కేసీఆర్, హరీష్ రావు అసత్యాలతో అపోహలు సృష్టిస్తున్నారు. ఏపీకి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారన్న అపోహ ద్వారా పార్టీని బతికించాలని అబద్ధాలు చెప్తున్నారు. ఇది నిజమే, పార్టీని బతికించుకోవాలని వాళ్ళు అబద్ధాలు చెప్తున్న మాట 100కి 1000% వాస్తవమే, కాదంటలేదు. కానీ మరి ఆ బతికించుకునే క్రమంలో, ఆ బతికించుకునే ప్రక్రియలో మరి మీరేం చేస్తున్నారు? 24 నెలలు వాళ్ళు చేసిన తప్పుల్ని మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? కేంద్రం వద్ద అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణానదిలో నీటి కేటాయింపుల పత్రంపై నాడు కేసీఆర్ చేసిన సంతకంతో తెలంగాణకు శాశ్వత అన్యాయం జరిగిందని సీఎం విమర్శించారు. కేసీఆర్, హరీష్ రావు తెలంగాణ అచేతనావస్థలో నెట్టేసి ఏపీ వారిని బలవంతం చేసిన ఆరోపించారు. ప్రజాభవన్లో గురువారం పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కృష్ణా జలాలపై ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించే కార్యక్రమంలో మాట్లాడారు. కృష్ణా నీటికి తెలంగాణలో తల అయిన జూరాల దగ్గర వదిలేసి తోకలాంటి శ్రీశైలం దగ్గర నీటిని తీసుకునేలా నాడు బీఆర్ఎస్ పాలకులు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిజైన్ చేయడంతో నీటి విషయంలో అన్యాయం, నిధుల దోపిడీ జరిగిందన్నారు. తల దగ్గర ఒడిసిపట్టుకుంటే ఏపీకి చుక్క నీరు వెళ్ళే అవకాశం ఉండేది కాదు. కానీ ఈయన తల దగ్గర వదిలేసి తోక దగ్గర పట్టుకున్నారట. వచ్చినట్టు తీసుకుంటే జగన్, చంద్రబాబు ఎవరికి చెప్పుకునేవారు? తెలంగాణ గడ్డపైకి వచ్చి ఆపేవారా? మనం చెంబు నీళ్లు తీసుకునే లోపల ఏపీ బిందెలకు బిందెలు నీళ్లు తీసుకెళ్లే అవకాశం ఇచ్చారు. పాలమూరు రంగారెడ్డిలో భారీ అవినీతి జరిగిందని, జూరాల నుంచి మారడంతో ప్రాజెక్టు వ్యయం అంచనాలు పెరిగాయి తప్ప రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం కలగదని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చినప్పుడు మంత్రిమండలి అనుమతి తీసుకోలేదు. ప్రాజెక్టు కట్టే స్థలం పేరు మారింది, అంచనాలు మారాయి. ఇక్కడే భారీ అవినీతికి మొదలు పడ్డాయి. 1000 కోట్లు కమిషన్లు ఎవరింటికి వెళ్ళాయని ప్రశ్నించారు. గత 25 ఏళ్లుగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అబద్ధాలతో బతుకుతున్నారని, బీఆర్ఎస్ను బతికించుకునేందుకు నీటి సెంటిమెంట్ను ముందుకు తీసుకొచ్చారని పేర్కొన్నారు. తాము బీఆర్ఎస్ సాయంలో జరిగిన అన్యాయాన్ని, పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకెళ్తున్నామని వివరించారు. శాసనసభలో బలమైన వాదనలు వినిపిద్దామని, ఎవరిని కించపరచొద్దని సూచించారు. శాసనసభ సమావేశాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరు కావద్దని, 100% హాజరుండాలని స్పష్టం చేశారు. కేంద్రం వద్ద జరిగిన హైపవర్ కమిటీ సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు తెలంగాణకు 34% అంటే 299 టీఎంసీలు, ఏపీకి 66% అంటే 512 టీఎంసీలకు వాటా అంగీకరిస్తూ ఒప్పందం చేసుకున్నారు. ట్రిబ్యునల్కు కేటాయింపులు చేసే వరకు ఇదే విధానం వాడుకుంటామంటూ 2020లో సంతకాలు చేశారు. ఆ విధంగా శాశ్వతంగా తెలంగాణకు నష్టం చేశారు. ఏపీ 512 టీఎంసీలు వాడుకునేందుకు సహజ హక్కు కల్పించారు. 21 ఏళ్ళు గడుస్తున్నా నీటి కేటాయింపులపై తీర్పు రాలేదు. ఎన్ని ఏళ్ళకి వస్తుందో తెలియదు. తీర్పు వచ్చే వరకు కొనసాగిస్తామని చెప్పడంతో ఏపీకి అలసిగా మారిపోయింది. సో ఇదంతా మరి గోదావరి బేసిన్లో తుమ్మిడిహట్టు వద్ద ప్రాజెక్ట్ రీడిజైన్ చేసి 38,500 కోట్ల అంచనాలను 1.5 లక్షల కోట్లకు పెంచినట్లే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చారు. 3 స్టేజ్లకు బదులు 5, 22 పంప్ హౌస్ల బదులు 37 పంప్ హౌస్లు చేశారు. జూరాల నుంచి శ్రీశైలానికి తరలించి 32,200 కోట్లు ఖర్చు చేశారు. ఇప్పుడు మరో 84,000 కోట్లు ఖర్చు చేసినా పూర్తవుతున్న ఆశలు లేవు. మరోవైపు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కొత్త వాడటానికి ఏపీ కేసు వేసింది. నది నీటిని బేసిన్ లోపల వాడుకోవాలి, అవతలకు తరలించకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం కృష్ణా బేసిన్ నీటిని పెన్నా బేసిన్కి తరలిస్తుంది. దీన్ని నిలిపేయాలని కేసీఆర్ నాడు వాదించలేదు లేదు. మరి ఇదంతా నిజమే కదా. కృష్ణా బేసిన్లో నీళ్ళని నదుల అనుసంధానం ద్వారా పెన్నా బేసిన్కు తరలించే ప్రయత్నం ఏపీ చేయట్లేదా? చేస్తుందని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేశారా? కనీసం అది తప్పని చెప్పి మాట్లాడారా మీరు ఒక్కసారైనా? ఇలాంటివి ఏమీ జరగలేదనే మేము చెప్తుంది. ఈ అన్ని విషయాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనేదే మా వాదన. మరి
ఈరోజు అసెంబ్లీలో ఏమన్నా చర్చ జరిగిద్దో చూడాలి. కేసీఆర్ దయచేసి శాసనసభకు రావాలి, మంచి వాతావరణంలో చర్చ చేద్దాం, నీటి హక్కులు కాపాడేందుకు మాకేం భేషజాలు లేవు. మాజీ సీఎం, మాజీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడిగా మీరిచ్చే సూచనలు సలహాలు తీసుకుంటాం. మీ గౌరవానికి ఎలాంటి భంగం కలగదు. సభానాయకుడిగా మాటిస్తున్నా, ఒకవేళ సభకు రాకుంటే ప్రతిపక్ష నాయకుడిగా సూచనలు చేయాలి, లేఖ రాయాలి, ఎలా ముందుకు వెళ్దామో చెప్పాలి. ఇప్పటికే ప్రాజెక్టుకు అన్యాయం జరిగింది, ఏదో రకంగా శక్తిని కూడ తీసుకొని ప్రభుత్వం ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ముందుకెళ్తుందని సీఎం చెప్పారు. రాండి, రాకపోతే కనుక ఎలా ముందుకెళ్దామో లేఖ రాయండి మీరే అని చెప్తున్నారు. ఆయన ఏది చేయడు, ఆయన అసెంబ్లీకి రాడు. మీరు ఏమన్నా పోరాడుతున్నారంటే మీరు ఏమీ లేదు. వెరసి అటు బీఆర్ఎస్ వల్ల ఇటు కాంగ్రెస్ వల్ల తెలంగాణకి నీళ్ల విషయంలో ఎనలేని నష్టం జరుగుతుంది. ఈ విషయాన్ని ప్రజలు గుర్తిస్తే బాగుంటుంది. అసలు ఈ విషయంలో బీజేపీ పిన్ డ్రాప్ సైలెన్స్, వాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు కొట్టుకొని ఒకళ్ళు మిగులుతారులే, అప్పుడు చూసుకుందాం అనేది బీజేపీ ఆలోచన ఉంటుంది అన్నమాట.